చిత్తూరు మేయర్ కఠారి అనురాధను దారుణంగా హత్య చేశారు దుండగులు. చిత్తూరు కార్పొరేషన్ ఆఫీసులోనే ఆమెను కాల్చి చంపారు. అడ్డుకోబోయిన ఆమె భర్త మోహన్ పై కూడా అటాక్ చేశారు. అనురాధ స్పాట్లోనే చనిపోగా ఆమె భర్త మోహన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో చనిపోయారు. హత్యలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టపగలు చిత్తూరు నడిబొడ్డున తుపాకుల మోత మోగింది. సినీ ఫక్కీలో చిత్తూరు మేయర్ కఠారి అనురాధను ఆమె ఛాంబర్లోని కాల్చి చంపారు దుండగులు. బురకాలు ధరించి బొకేలతో వచ్చిన దుండగులు పాయింట్ బ్లాక్ లో షూట్ చేశారు. అడ్డుకోబోయిన ఆమె భర్త కఠారి మోహన్ పై కూడా దాడి చేశారు. కత్తులతో పొడిచి గేటు దూకి పారిపోయారు. అనురాధ స్పాట్ లోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన మోహన్ వేళ్లూరు సిఎంసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. అనురాధ దంపతుల హత్యకు పాత గొడవలే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. దుండగుల్లో 2 లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 5 పాల్గొన్నారని చెబుతున్నారు పోలీసులు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. ఘటనా స్థలంలో రైఫిల్, 3.2 వెపన్, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మీకు వచ్చిన సమాచారం మాకు వచ్చింది, కానీ మేము వెంటనే నిర్ధారించలేం కదా. మేము రకరకాలుగా పరిశోధనలు చేయాలి కదా. అంటే పరిశోధన చేసి ఒక పద్ధతి ప్రకారంగా ప్రాథమిక పరిశోధనలోనే వెంటనే మేము ఫలానా అని మేము చెప్పడానికి ఉండదు. సో ఖచ్చితంగా మేము ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరుంటే ముద్దాయిలు మాత్రం వదలమని జరుగుతుంది. కఠారి ఫ్యామిలీపై దాడిలో కఠారి మోహన్ మేనల్లుడు చింటూది కీలక పాత్ర అని పోలీసుల అనుమానం. మోహన్ కు చింటూకు మార్కెట్ యార్డ్ విషయంలో గొడవలున్నాయని టాక్. చింటూకు వెంకటేష్, వెంకటాచలప్ప, రెడ్డప్ప, మంజునాథ్ సహకరించినట్టు తెలుస్తోంది. వీరిలో వెంకటేష్ మరో వ్యక్తి లొంగిపోయినట్టు సమాచారం. మరోవైపు పోలీస్ జాగ్లాలు చింటూ ఇంటి దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. మహిళా మేయర్ దంపతుల హత్యపై విచారం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒక మహిళ మేయర్ అదే మరిగా ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఇంత దారుణంగా వచ్చి ఇచ్చేయడం అనేది చాలా బాధ. ఇంతవరకు మహిళలపైన ఇలాంటి అఘాయిత్యాలు కూడా జరగలేదు. అలాంటి మహిళలనే లెక్క కూడా పెట్టుకోకుండా దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. చివరి వరకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన మోహన్ కూడా చనిపోవడంతో వారి అనుచరులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.